ఇప్పుడేం చేద్దాం? మన దరిద్రానికి సమాధి కడదాం. మీ చేతగానితనాన్ని తెలివితేటలు అనుకోవడం, ప్రపంచానికున్న తెలివిని మోసం అనుకోవడం కరెక్ట్ కాదురా. అయినా రే, అదృష్టం ఎప్పుడు రాయల్టీ కోరుకుంటుందిరా, అది మీ దగ్గర ఉండదు. ప్రతిసారి అడ్డొస్తున్నామని అదృష్టం లెఫ్ట్ లెగ్తో తన్నా చాలు, సెటిల్ అయిపోవచ్చు. చెమట పడితే వైప్స్తో కాదు, 100 రూపాయల నోటుతో తుడుచుకోవాలి. ఆ రేంజ్లో సంపాదించాలి. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. అంత ప్లెయిన్గా చెప్తావేంటి? మరి ప్లెజ్ చేస్తూ చెప్పమంటావా? అబ్బో, దీనికి ఎటకారం ఎకరాల్లో ఉందిగా. పిచ్చి, అలా కాదే. నువ్వు ఐ లవ్ యూ అని చెప్తుంటే నీ కళ్ళల్లో నాకు నేను కనిపించాలి, నీ ఊపిరిలో నా పేరు వినిపించాలి, నీ చేతి స్పర్శ నా ప్రాణానికి ఆహారం కావాలి. ఇప్పుడు నీకు డబ్బులు ఎంత కావాలి? ఎలా తెలిసిపోతుంటే నీకు ఇలా? బెటర్ హాఫ్ అంటే మేబీ మీనింగ్ ఇదేనేమో. అంటే అది కాదురా, మా ఓనర్ గట్టి మరీ ఖర్చు చేస్తున్నాడు. అది కనీసం పెడిగ్రీ కొనడానికి కూడా డబ్బు లేవు తెలుసా. ఎందుకు నవ్వుతున్నావు? నువ్వు చెప్పే చెత్త రీజన్కి నవ్వే వస్తుంది. మరి మా కష్టాలు చూసి నీకు నవ్వు వస్తుందంటే రోజుకి 24 గంటలు నవ్వుతూనే ఉంటావు తెలుసా. రే, ఇప్పుడేరా డబ్బులు ఇచ్చింది? అందుకేరా మేము వచ్చింది. బ్యాగ్ నుంచి డబ్బులు తీస్తున్నట్టు పక్కన వీడికే సరిగా తెలీదు, అప్పుడే మీకెలా తెలిసిందిరా? చికెన్ ముక్క ఎక్కడ పడేశారు? కుక్కకి సపరేట్ గా చెప్పాలా? పాము ఎక్కడ తిరుగుతుందో గద్దకి సపరేట్ గా చూపించాలా? అయినా ఇలా ఎంతకాలం రా? ఏమోనే, ఇలా అన్ని రోజులనేం ఫిక్స్ అవ్వాలా? ఏరా మరే మీరు ఇంజనీరింగ్ చేసింది ఇలా రోడ్ పైన బేవచ్గా తిరగడం కోసమేనా? చూడు డార్లింగ్, 100 మంది క్యూలో ఉన్న 30 రూపాయలు సేవ్ చేసుకోవడానికి గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చి కేజీ చక్కెర కోసం ఎదురు చూసే జనాలు ఉన్న దేశం ఇది. మరి ఇంజనీరింగ్ ఫ్రీ అంటే ఎవరు మాత్రం ఊరుకుంటారు? అందుకే చేసాం. ఇక ఉద్యోగాలు అంటావా, ఫారెన్లో మనం సంపాదించుకోమని ఇస్తారు, ఇక్కడ వాళ్ళు సంపాదించుకోవడానికి ఇస్తారు. సో లాభం లేదు. మీ చేతగానితనాన్ని తెలివితేటలు అనుకోవడం, ప్రపంచానికున్న తెలివిని మోసం అనుకోవడం కరెక్ట్ కాదురా. మేము చేతగాని వాళ్ళమా? మమ్మల్ని ఇన్వాల్వ్ చేయి. ఎంత మాట అన్నావురా? ఉన్నమాటే అన్నాను. ఇంత అవమానం జరిగాక మనిషి అన్నవాడు ఎవడు బతుకుంటారా? కానీ నేను బతుకుంటా. నువ్వు అన్నదానికి మాటలతో కాదు, చేతులతో సమాధానం చెప్తా. చెప్పు చెప్పు, ఏం చేయమంటావు? మా అన్న ఎవరో తెలుసుగా. యా, కుట్టిస్తావా? నీకంత సీన్ లేదు కానీ తెలుసుగా, ఫైనాన్షియల్ షూరిటీ లేదే గ్లాస్ మంచి నీళ్ళు కూడా ఇవ్వడు. హే, అది షూరిటీ కాదు, ప్యూరిటీ. నువ్వు నోర్మయ్యి. ఎలాంటి షూరిటీ లేకుండా మా అన్న దగ్గర నుంచి డబ్బులు తీసుకొని రారా, అప్పుడు చూద్దాం. ఇంత చిన్న టాస్కా? ఆహా, రేపు పొద్దున్న తెలుస్తుంది అది చిన్నదో కాదో అని. బాయ్.
ఇప్పుడు ఏం జరిగిందిరా? కురుక్షేత్రానికి బీజం పడింది. ఇప్పుడు ఏం చేద్దాం? ముందు ఈ డబ్బులతో బిర్యానీ తిందాం. తర్వాత ఆలోచిద్దాం. ఎరా మళ్ళీ లాటరీయా? నీకు ఇదేం పిచ్చిరా? ఉన్న కాస్త డబ్బులు నువ్వు తినరా అంటే అవి అమ్మేవాడికి తినిపిస్తావేంటి? హే నువ్వు బే, ప్రతిసారి అడ్డొస్తున్నామని అదృష్టం లెఫ్ట్ లెగ్తో తన్నా చాలు సెటిల్ అయిపోవచ్చు. చీని ఇంతకు వీడేడి? భలే వారండి చౌదరి గారు, మీ అంతటోళ్ళు చెప్పాలే గాని ముహూర్తం పెట్టి మరీ మర్డర్ చేయను. అబ్బే, మీ దగ్గర డబ్బులు తీసుకుంటానా చెప్పండి. ఎప్పుడైనా ఇంటికి వచ్చినప్పుడు తాంబూలంలో ఓ 1,00,000 పదాలు పెట్టివ్వండి చాలు. ఉంటానండి. ఎవరమ్మా మీరు? ఏం కావాలి? మీ సార్ మీ కస్టమర్ సార్, డబ్బులు కావాలి. అడిగినంత ఈజీగా ఇవ్వడానికి. అది కాఫీ కాదుగా. భలేవారు సార్, మీరు అంత ఈజీగా కాఫీ కొట్టేవారుగా. ఎంత కావాలి? 3 లక్షలు సార్. మరి షూరిటీ ఏవేస్తున్నారు? అలాంటివి లేవు సార్. మరి నేను షూరిటీ లేదే మంచినీళ్ళు కొడియానుగా. మీ గురించి చెప్పారు సార్. ఎవరు? బయట పబ్లిక్ సార్. ఓహో, మనకి పబ్లిక్ లో ఎంత ఉందన్నమాట. మరి మా ఊళ్ళో సార్ మీది? ఏంది మనసు? మీరు హిమాలయన్ టోల్ సార్, కాకపోతే అవి తెల్లగుంటే మీరు నల్లగుంటారు. అరే, మీరు తిడుతున్నారా పొగుడుతున్నారా? పొగడతలు పడిపోయే గుండె సార్ మీది కదా. మరి నేను పొగడతలకి పండగ. చా, గర్భోడు కోసం ఎకరాలు కావాల్సి వస్తుంది గుడి కట్టలేదు కానీ దేవుళ్ళ ఆదరిస్తున్నారు సార్ మాతో పాటు జనాలు మిమ్మల్ని. దేవుడు ఎక్కడో ఉండక్కర్లేదు సార్, గుండెల్లో ఉంటే చాలు, ప్రాణం ఇస్తాం. ఆడికి తీగ దిగింది. అర్థమైంది సార్. డబ్బులు ఏం చేద్దామనమ్మా డబ్బులతో? ఓయ్, మీ అన్నిచ్చిన డబ్బులతో ఏం చేయమంటావు? నువ్వు ముందు తీసుకొని రారా, తర్వాత చూద్దాం. చెప్పవే. నా పేరు పైన రెస్టారెంట్ ఓపెన్ చేయి. 3 లక్షలకి రెస్టారెంట్ ఎవరు ఇస్తారా? నువ్వు ముందు తీసుకొని రారా, నేను చూపిస్తా. మీ ఇంట్లో వాళ్ళ పేరు మీద రెస్టారెంట్ ఓపెన్ చేద్దాం అనుకున్నాం సార్. ఇంట్లో వాళ్ళ పేరా? అదే సార్, ఇంటి పేరు. భలే వారమ్మా, మరీ ఇంత అమాయకులైతే ఎలా అమ్మా మీరు? సర్లేగానమ్మా, షూరిటీ లేదంటున్నారు కదా, 10 రూపాయలు వడ్డీ అయితే ఇస్తానమ్మా. 10 రూపాయలా? హే, ఓకే సార్, ఓకే సార్. ప్రతి నెల వడ్డీ కరెక్ట్ టైం కట్టాలి. ఏ ఒక్క నెల మిస్ అయినా ఇస్తా అన్న టైంకి అసలు మిస్ అయినా వడ్డీ చక్రవడ్డీ అవుద్ది. ఎన్నిటికి ఓకే అనుకుంటే మీకు సంతకాలు పెట్టి డబ్బులు తీసుకెళ్ళండి. తప్పకుండా మేము వడ్డీ ఏ రేంజ్లో కడతాం మీరే చూస్తారు. నా కోసం గుడే కట్టారంట, వడ్డీ కట్టరా చెప్పండి. వెళ్ళండి. ఉంటామండి. గర్భగుడికి ఎకరాలు కావాల్సి వస్తుందని గుడి కట్టించలేదా? మా అన్నని బాగానే స్టడీ చేసాం. సి లాంగ్వేజ్ స్టడీ చేసావంట. బొంగు మీ అన్నం లెక్క. చెప్పడం మర్చిపోయా, ఇతను మా అన్న బాడీగార్డ్. కానీ అది పేరుకే. నాకు ఏదైనా కావాలంటే మా అన్న కంటే ముందు తనే చూసుకుంటాడు. ఈ రెస్టారెంట్కి మనకు హెల్ప్ చేసింది కూడా తినే. ఓ, థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఓకే భయ్యా. ఏం కావాలి? ఏమున్నాయి? నీకేం కావాలంటే ఉన్నాయి. 1 కోటి రూపాయలు డబ్బులు కావాలి, ఉన్నాయా? బనానా రాయలే కావాలి. అరే, అడిగేదో బనానా కావాలంటరా. ముందు మెనూ తెలుసుకోరా జఫ్ఫా. బిల్. పర్సు ఎక్కడుంది? ఏంటి పర్సు పోయిందా? అంత కరెక్ట్గా చెప్పావు. నీకు కూడా ఎక్స్పీరియన్స్ ఉందా? పోగొట్టుకున్న వాళ్ళని హ్యాండిల్ చేసే విధానంలో ఉంది. పోయిన తర్వాత హ్యాండిల్ చేసే విధానం నాకుందిలే. మీ ఓనర్స్ ఎక్కడా? వాళ్ళేనా? నేను ఓనర్, వాళ్ళు నా వర్కర్స్. ముగ్గురు ఓనర్స్. నమస్తే సార్. నమస్తే. హోటల్ చాలా బాగా కట్టారు సార్. మేము చాలా బాగా వడ్డీ కూడా కడుతున్నాం.
యాక్చువల్గా నేను బిజినెస్ చేస్తాను సార్. ఓకే. ఏంటి? లాటరీ సార్. అరే సార్కేం కావాలో చూడండి రా. నాకేం కావాలో నేను ఆల్రెడీ తీసేసుకున్నాను సార్. ఓ, ఐటమ్స్ బాగున్నాయా? అవి బాగానే ఉన్నాయి కానీ ప్రస్తుతం నా పొజిషనే బాగాలేదు సార్. ఏ మీకు తెలియనిది ఏముంది సార్, బిజినెస్ అంటే ఒకరోజు జరగచ్చు, ఒకరోజు జరగకపోవచ్చు. బాబు, నువ్వు ప్రతిసారి బిజినెస్ అనమాక. నీదే బిజినెస్ అనుకుంటే నేను చేసేది అమ్మని చేసేది ఏమనుకోవాలి? అయితే ఇప్పుడు ఏమంటావు? అంటే ప్రస్తుతం పరిసిపోయింది, టైం బ్యాడ్ అయింది. మీకు కావాలంటే నేను తిన్నదాని బదులుగా మా ఆఫీస్ నుండి మీకు లాటరీ టికెట్ ఓపెన్ చేస్తాను సార్. ఇచ్చే ఇంతకీ దీని లక్కీ రా ఇప్పుడు? రేపే సార్, రేపే. మీ సుడిగాని తిరిగిందంటే ₹1,00,00,000 అలా తిరిగి మీ చేతిలో పడతాయి. అంత మైలోవేమోరా. పర్లేదు సార్, వాళ్ళు చెక్కిస్తారు. వాళ్ళు ఏమిస్తారో మాకు తెలియదు కానీ నువ్వు మాత్రం మాకు బాగా చెక్ పెడతావు. నువ్వు కబే, కస్టమర్లే మన దేవుళ్ళు. ఇంతకీ మాకు డబ్బులు వచ్చిన విషయం ఎలా తెలుస్తుంది సార్? రేపు మీకు మెయిల్ వస్తుంది సార్. రేపటి నుంచి మనం కోటీశ్వర్లం. అరే ఇడికి పైన ఎక్కింది, ఒక గ్లాస్ మజ్జిగండిరా. ఒళ్ళు పులిసిపోయిందిరా. నాకు పగిలిపోయిందిరా. నువ్వు కూడా ఏదో ఒకటి చెప్పరా. పాత ఏవాడు దొరకట్లేదురా. హే, మళ్ళీ ఎవరు ఫోన్ చేస్తున్నా? నువ్వు లిఫ్ట్ చేసుకో, చెప్తా. ఏం సార్ మేనేజర్ గారు, ఏం చేస్తున్నారు? మేనేజర్ని కదా, మేనేజ్ చేస్తున్నా. ఏం మేనేజ్ చేస్తున్నావురా? తాగిన విషయం తెలియకూడదని. కష్టం తెలియకుండా సుఖం కనిపించేలా మేనేజ్ చేస్తున్నా. రే, అసలు ఏం మాట్లాడుతున్నావు, నీకు అర్థమవుతుందా? కరెక్ట్గా లైన్లోకి వచ్చావే. ఇప్పుడేంటి, ఎప్పుడు వచ్చేసిందిగా. ఏం మాట్లాడుతున్నాను కాదే, ఏం చేస్తున్నాను కూడా అర్థం కావట్లా. నువ్వు నాతో బెట్టు కట్టడం ఏంటి, మీ అన్న నాకు డబ్బులు ఇవ్వడం ఏంటి, నువ్వు నా చేత ఈ రెస్టారెంట్ పెట్టడం ఏంటి? బాబోయ్, ఏముంది మీ ఆడవాళ్ళలో? అయినా పేరులోనే ఉంది. ఆడ పిల్ల, ఆడా అంటే అక్కడే ఉంచాలంతే. దగ్గరికి వచ్చారా సర్వనాశనం. తాగావా? లేదే, ఎవరు చెప్పారు? నీ మాటలు చెప్తున్నాయిరా. అవునా? అసలు ఏంట్రా నీ బాధ? ఉద్యోగం రావట్లేదన్నావు, మరి బిజినెస్ చేయడానికేంటి? ఏమైందంటే ఎవరు చేస్తారు ఈ చాకరీ? మరి ఏం సాధిద్దామనరా నువ్వు బతుకుతున్నావు? డబ్బు సాధిద్దామని. కానీ ఇలా కాదే, రోజు అయిపోయేసరికి 1000-2000 సంపాదించి దాన్ని 1కి 10 సార్లు లెక్కెట్టి, ₹1 ఖర్చు పెట్టాలంటే దానికి 10కి 100 సార్లు ఆలోచించి, ఇది కాదే. చెమట పడితే వైప్స్తో కాదు, ₹100 నోటుతో తుడుచుకోవాలి. ఆ రేంజ్లో సంపాదించాలి. మనిషికి ఆశ ఉండొచ్చురా, అత్యాశ కాదు. నా దృష్టిలో అత్యాశకి ఏం చేస్తేనే ఆశనన్ను అందుకుంటాం. అయితే ఇప్పుడు ఏమంటావు? బాబోయ్, దీని కోపం వచ్చినట్టుందిరా. ఏమంటాం? ఏవో డైలాగులు వేస్తాం, అవి జరగవుగా. చివరికి లవర్ చెప్పిందే చేస్తాం. మీరు ఆడపిల్లలేనే, కానీ అక్కడే ఉంచలేం, పక్కనే పెట్టుకుంటాం. చూడర్జున్, నా కోసం ఏం చేయకు, నీ మనసుకు నచ్చిందే చెయ్యి. నా మనసే నీ దగ్గరుంది డార్లింగ్. ఇక నీ కోసం కాకపోతే ఇంకెవరి కోసం చేస్తా చెప్పు? లవ్ యూ. లవ్ యూ టూరా. బాయ్, గుడ్ నైట్. గుడ్ నైట్. ఇక ఇవాళ నైట్ నిద్రపోదేమరా? బాబోయ్, ఇదేం పచ్చలు చేసినా. రే లే, రే లేరా, లే. ఏంట్రా పొద్దున్నే? రే బావా, తల నిండా ఇంతింత గుండు సూదులు గుచ్చేసి దానిపైన పెద్ద బండరాయి పెట్టినట్టుందిరా తలంతా. హ్యాంగ్ ఓవర్ అని స్ట్రైట్గా చెప్పొచ్చుగా. రేయ్, ఆడికేమైందిరా? వాడికి కూడా హ్యాంగ్ ఓవర్ ఏమో. అరిస్తే పోదు కదా. పద.
నవ్వుతున్నావా ఏడుస్తున్నావా? ఇది చూస్తే ఈ ఎక్స్ప్రెషన్కి అర్థమేంటో నీకే తెలుస్తుంది. ఇప్పుడేం చేద్దాం? మన దరిద్రానికి సమాధి కడతాం. ఒక్క రోజులో దరిద్రం శివతాండం ఆడిందిగా. ఎలాగైనా వాళ్ళ దగ్గర నుండి లాటరీ టికెట్ తీసేసుకోవాలి. సారీ. కళ్ళు ఎత్తిరి పెట్టుకుని కాదురా, నేల పెట్టుకున్నాడు వాళ్ళరా. నీకోసం వస్తుంటేనే అన్నా టెన్షన్ లేదో తగిలేసింది. టెన్షనా? 10 మర్డర్ కేసులు ఉన్నారా నా మీద, దానికంటే టెన్షనా నీకు? డబ్బన్నా ఇస్తా అని చెప్పారా, ఏసీఐ ఒప్పుకోట్లా, కేసులు ఫైల్ చేశారు. అన్న ₹1,00,00,000 చేదారిపోతుంది. ₹1,00,00,000? అసలేం మాట్లాడుతున్నారా నువ్వు? వాళ్ళ దగ్గర నుంచి ఎలాగైనా డబ్బులు ఇప్పించన్నా. 50-50. పద. అన్నా వాళ్ళే అన్నా వాళ్ళే. వీళ్ళు మీకు తెలుసా అన్నా? వాళ్ళు సరే, కానీ నేనేం చేస్తాను నీకు తెలియదు కదా. రే వెనక బండుల్లో ఉన్నాడు రా. రే ఈడెందుకు వస్తున్నాడు ఇప్పుడు? వడ్డీ కోసమేమోరా. అది వీడికి ఇప్పుడే గుర్తొచ్చిందా? ఏమైందన్నా? క్వశ్చన్ పేపర్ లీక్ అయింది కానీ ఆన్సర్ షీట్ ఇచ్చే. నువ్వు కనపడంగా మేము ఇవ్వటానికి, మేము ఇవ్వలేదని నువ్వు అడగటానికి ఇదేం మర్యాద కాదుగా.
నీ మర్యాద ఎవడికి కావాలరా? చూసావుగా లక్ష్మీదేవి నాకు ఎంత ఇచ్చిందో. అందుకేనా ఈ లాటరీ టికెట్ మా దగ్గరికి వచ్చింది? హైదరాబాద్ కదరా, అప్పుడప్పుడు రాంగ్ అడ్రస్కి వెళ్తుంటుంది. ఇప్పుడే రైట్ అడ్రస్కి వచ్చి. ఏంట్రా వాగుతున్నావు? మరి మిగిలి సగం ఆ బండోడి దగ్గర ఉందేమరా? వాడు చూసుకోలేదా? వాడికంత ముందు చూపే ఉంటే మనకెందుకు అప్పిస్తాడు బే? చా హలో, ఏంట్రా మీ బాధ? ఇక మీరు వడ్డీ కట్టనవసరం లేదురా. రే ముందు ఆ టికెట్ చూసుకోరా. రే ఇప్పుడు చెప్పు ఏం చేద్దాం? ఏముందిరా, ఉంటుంది. అంత డబ్బంటే ఆశ ఖచ్చితంగా ఉంటుంది. కానీ రే లక్ష్మీదేవి ఒక లెవెల్ ఉన్న వాళ్ళ దగ్గరికి వస్తుంది. అది మీకు ఇంకా రాలేదు, కానీ ఆ మిగిలింది కూడా తీసుకొచ్చి ఆఫీస్కి వెళ్ళండి, వాడితో తేల్చుకుంటాం. నిద్ర లేచిన దగ్గర నుండి కష్టాలతో కాపురం చేస్తుంటాడు. అయినా స్టైల్ కావాల్సి వచ్చింది యాదవకి. నరకాసుడికి మహిషాసుడికి బ్రాండ్ అంబాసిడర్లో ఉంటావు. నువ్వు ఎలాగో మెయింటైన్ చేయలేవు, కనీసం మమ్మల్ని చేయని. ఏం బ్రో నోరు లేస్తుందే? ఈ ప్రపంచంలో బ్రతకడానికి కావాల్సిన డబ్బురా, మాటలు కాదు. ప్రస్తుత ప్రపంచంలో డబ్బు సంపాదించాలంటే కావాల్సింది మాటలే. బ్రతికేస్తావురా, ఎడారిలో ఇసుక ముఖనైనా బ్రతికేస్తావు. థ్యాంక్స్ ఫర్ ద కాంప్లిమెంట్. మ్యాటర్ కొద్దామా? టికెట్ మాదన్నా, మేము కొన్నాం. మీద ఆడి దరిద్రం వాడిని గట్టిగా హగ్ చేసుకుంది కాబట్టి ఆ టికెట్ మీ దగ్గరికి వచ్చిందిరా, లేకపోతే మీకంత అదృష్టమా? అయినా రే అదృష్టం ఎప్పుడు రాయల్టీ కోరుకుంటుందిరా, అది మీ దగ్గర ఉండదు. చూడన్నా, నీతో గొడవపడి సైజు కానీ శక్తి కానీ రెండు నా దగ్గర లేవు. మేం ముగ్గురం, నీతో కలుపుకుంటే నలుగురం. 4 భాగాలు చేసుకుందాం. రే మీరు నేను ఒకట. నెలకొచ్చే వడ్డీ డబ్బులే ఆ షేర్ అంత ఉంటుంది. ఏం మాటలయ్యి? ఇంకేమైనా ఉంటే చెప్పు. సరే, ఫైనల్గా 50-50 చేసుకుందాం. 53తో ఎప్పుడు భాగం పడదురా. మీరు ముగ్గురు ఉన్నారు, సమానంగా పంచుకోలేరు. ఇంకో మాట ఏమైనా ఉంటే చెప్పు. కదా, 50ని 3 భాగాలను చేసుకోలేం కదా. నువ్వు చెప్పింది పాయింటే అన్నా. అందుకే మొత్తం మాకిచ్చే. ఇందాక లక్ష్మీదేవి ఒక రేంజ్ ఉన్న వాళ్ళ దగ్గరికి వస్తాను చూడు, అప్పుడన్నా నా చెయ్యి ఇలా ఇలా అయిపోయింది. నా రక్తం సల్ఫ్యూరిక్ యాసిడ్ రేంజ్లోకి మారిపోయింది. నా నరాలు కాలిపోతే అంత భయం వేసింది. ఆ రేంజ్ కోపంలో ఉన్నా నేను చంపేద్దాం అనుకున్నా. కానీ ఏం చేస్తాం, హైదరాబాద్ ట్రాఫిక్ 5 కిలోమీటర్లైనా అరగంట పట్టింది రావడానికి. మొత్తం చల్లారిపోయింది. చంపేద్దాం అనుకున్నావా నన్ను? పాపం నీ తప్పేం లేదురా, నువ్వు చాలా కష్టపడి కామెడీ చేస్తున్నావు, కానీ నాకే నవ్వురా అట్లా. కామెడీగానే ఉంటుందన్నా, నిజమే. నిన్ను ఆడకూడతో చెప్పు. నేను కనీసం కళ్ళ కూడా జరిగిన పని అది. మనమే పవన్ కళ్యాణ్ మహేష్లం కాదు కదా. హాల్ వెనకాలన్నా పీటర్ హిన్స్ ఉంటాడు.
మా వెనకాల ఎవరున్నారు? కానీ కొట్టాలన్నా, నిన్ను కొట్టాలి. ఎలా రా? డబ్బు అన్నా, డబ్బు. అమ్మో, సామాన్యమైనది కాదన్నా. అది కన్నింగ్ ఐడియాస్కి కోర్సు లాంటిది. ఫిజికల్గా కాకపోయినా మెంటల్గా కొట్టాలన్నా, నిన్ను సైకలాజికల్గా కొట్టాలి. ఎలా? ఎలా? అదే ఎలా? 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 మీ చెల్లిని కిడ్నాప్ చేస్తే కదా? మీ చెల్లిని కిడ్నాప్ చేయొచ్చావు కదా? డబ్బు కంటే నీకు నీకు చెల్లి ముఖ్యమే కదా? నైస్ ఐడియానా? చెల్లిని కిడ్నాప్ చేశాం. హలో సిరి. ముందు ఫోన్ ఎవడెత్తాడో తెలుసుకో. మా వాడికి టికెట్ ఇవ్వలేదా, నీ చెల్లెలు ప్రాణాలతో తిరిగి రాదు. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా? కరెక్ట్ పాయింట్ చూసుకొట్టావా? రేయ్, నా చెల్లికేమన్నా అయిందా? నీ ఎక్స్ప్రెషన్ కామెడీ అయినా నీ ఎమోషన్ నాకు అర్థమైంది. నువ్వు ఇంటికి వెళ్ళేసరికి మీ చెల్లి కాఫీ కప్తో ఎదురొస్తుంది. ఓకే? చేతులు ఉన్న చేతగానే వాడిని చేశాడు. మీ చెల్లిని కిడ్నాప్ చేశాను. మా వాడికి టికెట్ ఇవ్వలేదా, నీ చెల్లెలు ప్రాణాలతో తిరిగి రాదు. కరెక్ట్ టైంకి ఎదురొచ్చే బాబాయ్. నీకు ఒక బంపర్ ఆఫర్, 20 లక్షలు స్పాట్ పేమెంట్ నేను చెప్పింది చేస్తే. ఏ రిస్క్ అయినా నేను చూసుకుంటా, ఆలోచించుకో. అదృష్టం అనుకోకుండా వస్తుంది, ఇలానే దాన్ని కరెక్ట్గా ప్లాన్ చేసుకోవాలి నాలానే. సిరి, నీకేం కాలేదుగా? నాకేమవుతుంది? నేను బానే ఉన్నానుగా. కిడ్నాప్ చేసినాడు నిన్నేం చేయలేదుగా? కిడ్నాపా? నన్నెవరు చేశారు? ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నిన్ను కిడ్నాప్ చేశాడు కదా వాడు. ఎవడు? అయినా నన్నెందుకు చేస్తాడు? అంటే నువ్వు ఇంట్లోనే ఉన్నావా? హా, ఫస్ట్ టైం ఒకడో లేదోనే అనరా. 77. ఏంట్రా అది? ఈ మాట నువ్వు అనడం 77 సరేనా? ఏం జరిగింది? అన్నయ్య, అన్నయ్య! హే డార్లింగ్, అమ్మోరు జాతరలో నిప్పులు దొక్కిన భక్తుల్లో వచ్చాడా మీ అన్న ఇంటికి? హా, ఏం చెప్పారా మా అన్నతో? అసలు ఏం జరిగింది? స్క్రీన్ పే రొటీన్కి వెళ్తుంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుందని మీ చెల్లిని కిడ్నాప్ చేశాను బావా అని చెప్పాను. వాట్? నీ అబ్బా అలా ఎందుకు చెప్పావు? జనరల్గా లాయర్ దగ్గర, డాక్టర్ దగ్గర ఏది దాచకూడదు అంటారు. వీళ్ళకంటే డేంజర్ లవర్. అలాంటిది నీ దగ్గర ఓ విషయం దాచాను. వస్తున్నా, ఉండరా. రేయ్, ఈ ఎమోషనల్ పిలుపు వచ్చిందంటే క్లైమాక్స్ వచ్చినట్టే. రా, నీకోసం వెయిటింగ్. ఏం లేట్ అయ్యావు? ట్రాఫికా? ఈ ఆకారం చూసావుగా? కొండ ఎంతుంటది,
కానీ దాని మీద ఎప్పుడు చల్లదనం ఉంటుంది. నేను అంతే, పైకే ఇదంతా, నిజానికి మనసున్న మహారాజుండ్రా. నన్నెలా మోసం చేయాలనిపించిందిరా నీకు? 10వ తరగతి ఫెయిల్, 5 సార్లు ట్రై చేశా, వల్లకాల చిరాకు వచ్చేసింది. అప్పటి నుంచి పుస్తకాలు చదవటం మానేసి మనుషుల్ని చదవటం మొదలుపెట్టా. ఇదిగో ఇంతెత్తుకొచ్చా, మెట్లెక్కి కాదు మనుషుల్నెక్కి. ఇందులో నాకు నేను పట్టాను ఇచ్చుకున్నా. అదేంటో తెలుసా? ఓడిపోవటం అంటూ జరిగితే అది చావుకి ముందే అని. అలాంటిది నన్ను ఓడించావు అంటే చంపేస్తున్నావు. పెళ్లి కావాల్సిన చెల్లుంది, నేను ఇంకా సుఖ సంసారాలు అనుభవించలేదు. నేను చావకూడదురా, నేను చావకూడదు. అందుకే నిన్ను చంపేద్దాం అని ఫిక్స్ అయ్యా. ఏమంటావు? హిందా నీ పర్ఫార్మెన్స్కి నంది ఆడిద్ది అనుకున్నా అన్నట్టు చెప్పావు. నువ్వు నన్ను చంపేద్దాం అనుకున్నావు, కానీ అందుకు నీ ఒప్పుకోవాలి కదా. నువ్వేంట్రా ఒప్పుకునేది? ఆపండి! పెళ్ళో రావాల్సిన సౌండ్ ఎక్కడొచ్చిందేంటి? శకునం బాలేదే. సిరి, నువ్వేంటమ్మా ఇక్కడ? అది వచ్చి నీకోసం కాదు, నా కోసం. ఏంటి? నీ పెళ్ళి కావాల్సిన చెల్లి పెళ్ళి చేసుకోవాలనుకుంది నన్నే. నీకన్నా హార్ట్ అటాక్ నయ్యవరా, కొంచెం ఇంటిమేట్ చేసి వస్తుంది. అలా అనకన్నయ్య, వీడు చూడ్డానికి ఎదవైనా మనిషి మంచోడు. గాడ్సే కూడా కొంతమంది మంచోడేనే, ఎవడిచ్చాలాడి. మరి నా ఇష్టాన్ని గౌరవించవా అన్నయ్య? బాబోయ్, పుట్టింటికి రాజల్లి రిప్లై చూస్తున్నట్టుంది. వాడంటే ఇష్టమేంటే? ఏముందే వాడి దగ్గర? లాటరీ. రేయ్, చెప్ప తీసుకుని కొడతా. ఇంకోసారి లాటరీ గురించి చెత్తావనుకో. అయినా నీకు నాకంటే లాటరీ ఎక్కువైపోయిందా? కష్టపడకుండా సంపాదించింది కలకాలం ఉండదురా. అది ప్రేమైనా డబ్బైనా. దానికి దీనికి సంబంధం ఏంటి? అయినా నీ పిచ్చి గాని కష్టపడి సంపాదించిన కలకాలం ఉండదే, ఖర్చు పెట్టేస్తాం కదా. నా కోసం కోట్లు తేనక్కర్లేదురా. కష్టపడి ₹1 సంపాదించినా చాలు, నేను చాలా హ్యాపీగా ఉంటాను. ఏ కాలంలో ఉందిరా మీ చెల్లి? ఎన్ని సినిమాలు వచ్చినా అప్డేట్ అవదా? అన్నా చెల్లెలిద్దరు సరిపోయారు ఒకరికొకరు. ఛీ, నా కళ్ళు తెరిపించావురా. నిజమే, నాకు ఈ డబ్బు కంటే నీ ప్రేమే ముఖ్యం, నువ్వే ముఖ్యం. అందుకే ఓ నిర్ణయం తీసుకున్నా. ఐ లవ్ యూ. లవ్ యూ టూ. వారు నీ ప్రేమ తగలయ్యా. అసలు నువ్వు ఏం చేసావు నీకన్నా అర్థం అవుతుందా? నాకు ఈ డబ్బు కన్నా మీ చెల్లి ముఖ్యం బావా. ఈ ఆడంగి డైలాగులు ఆడవాళ్ళ దగ్గర వేసుకో, నా దగ్గర కాదు, సరేనా? చూడన్నయ్యా, వీడు ఎంత మంచోడో. ఇప్పటికైనా ఒప్పుకో అన్నయ్యా. మంచితనం భోజనం పెట్ట కదమ్మా. నేను డబ్బులు ఇపోతే వీడికి రెస్టారెంట్ పెట్టే దిక్కే లేదు. వీడెలా పోయిస్తాడు నిన్ను? అయినా లాటరీ టికెట్ చింపినంత మాత్రం నేను మంచోడైపోడు, సరేనా? ఏంటి బావా, కాన్సన్ట్రేషన్ మొత్తం నా మీద ఉన్నట్టుంది. డబ్బు మీద ఉంది. నువ్వు ఎక్స్పెక్ట్ చేసింది కరెక్టే. ఏం చేసుకుంటావన్నయ్య డబ్బంతా? నా షేర్ ఎంత? బ్యాంక్లో వేసుకుని వచ్చే జన్మలో డ్రా చేసుకుని వాడుకుంటావా? నేను ఇచ్చేశారు నీకు నెలకొచ్చి వడ్డీ డబ్బులను. కాపురం చేయడానికి కావాల్సింది కోట్లు కాదన్నయ్య, ప్రేమ. ఫ్లోలో 100 అంటాం, ఎదురొచ్చే లక్ష్మీదేవిని హారతిచ్చి ఆహ్వానించిపోతే బాగోదు కదా. నన్ను కోటీశ్వరుడికిచ్చి పెళ్లి చేసినా వీడి దగ్గర ఉన్నంత హ్యాపీనెస్ నాకెక్కడా ఉండదన్నయ్య. అయినా నీకు నా సంతోషం కంటే డబ్బే ముఖ్యమా? ఇందాకటి నుంచి దీని ఎదవన్నా సార్. 2 ఏళ్ళు లవ్ చేసావు, జీవితం గురించి ఏం నేర్పించావురా దీనికి? అప్డేట్ అవదా? నా కళ్ళు తెరిపించావురా. డబ్బు నిద్రలోంచి నన్ను కొట్టి లేపావు. అయినా నీ సంతోషం కూడా నాకేది ముఖ్యం అమ్మా. ఒప్పుకుంటున్నాను పో.
చాలా ఆపమ్మా. అయినా నేను పెళ్లి కొప్పుకుంటే వాడిని హక్ చేసుకోవడం ఏంటమ్మా? ఎంత మాత్రం పెళ్లి కొప్పుకుంటే అన్నయ్య ఎవరన్నా హక్ చేసుకుంటారా బావా? నువ్వు మరీను. అవును, కట్నం డబ్బు ఎంత ఇస్తున్నావు? సర్లే, నీ షేర్ ఉంచేసుకుంటాలే. ఆ?